నాకు అర్థం కాదు, మీరు రిలీజ్ చేసింది ఫస్ట్ లుక్ కాదు, మీరు రిలీజ్ చేసింది మూవీ పోస్టర్స్ కాదు, అంటే మూవీలో కంటెంట్ మనకి ఏది చూపించి రిలీజ్ చేసింది కూడా కాదు. మరి ఎందుకురా ఈ రేంజ్ లో ప్రమోషన్ చేస్తున్నారు? అప్పుడే గాయస్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మెజారిటీ సిటీస్ లో మన ఏపీ అండ్ తెలంగాణనే కాదు, ముంబై అటు ఢిల్లీ లాంటి నార్త్ ఇండియన్ సర్క్యూట్ లో కూడా, ఆ సిటీస్ లో కూడా ఎన్టీఆర్ అలాగే తిరువక మూవీకి సంబంధించిన ఏదైతే పోస్టర్ వచ్చిందో మనకి, ఆ మూవీని హోల్డింగ్స్ పెట్టి ప్రమోషన్ చేస్తున్నారు ఇప్పటి నుంచి. ఎస్పెషల్ మీకు కొన్ని ఫొటోస్ వేస్తాను చూడండి, ఇది ఆహా సిటీస్ లోని దగ్గర నుండి ఉన్న ఫొటోస్ ఇవన్నీ అండ్ హోల్డింగ్స్. ఎందుకు ఈ రేంజ్ లో అప్పుడే ప్రమోషన్స్? ఇప్పుడు మూవీ ఇప్పట్లో కంప్లీట్ అయ్యి రిలీజ్ కాదు కదా, ఎప్పుడో 2009 మ్యాక్సిమం ట్రై చేస్తే 2030 ఆ విఎఫ్ఎక్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. ఈలోగా ఎందుకు ఇంతగానో ప్రమోషన్ చేస్తున్నాడు నాగవంశీ? అంటే తిట్టాలో పోడాలో అర్థం అవ్వట్లే కానీ తన డెడికేషన్ కి ఆర్ట్స్ ఆఫ్ అనే చెప్పాలి. తను అనుకున్నట్లనే తన ఏదైతే ప్రొడక్షన్ ఆర్కాసిని ఉందో, వాళ్ళు బిగ్ బడ్జెట్ మూవీ, వాళ్ళ స్కేల్ పెంచే మూవీ, అలాగే త్రివిక్రమ్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ స్కేల్ మూవీ అయితే తీస్తున్నారు. ఫస్ట్ పాన్ ఇండియా కూడా త్రివిక్రమ్ గారు వెళ్తున్నారు. మరి ఇంత స్కేల్ లో తీస్తున్నారంటే వాళ్ళు డెఫినెట్ గా ప్రమోషన్స్ ఇప్పటి నుంచే పుష్ చేయాలి. ఎందుకంటే అటు సైడ్ చూసుకుంటే ఆ రాజమౌళి గానీ అటు రామాయణం గానీ దూసుకెళ్ళిపోతున్నాయి ప్రమోషన్స్ లో. ఎప్పుడో 1 year తర్వాత రిలీజ్ అయిన మూవీస్ ఇప్పటి నుంచే ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మనం లేకంగా షూటింగ్ స్టార్ట్ చేయకుండా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఈ విషయంలో మెచ్చుకోవాలి నాగవంశి. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.